విచ్చేసిన బతికైనటువంటి నారాయణ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారాలు. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా సంతోషం. ఈరోజు ముక్త ద్వారకనాథ్ మాజీ నుడా చైర్మన్ వారి యొక్క మిత్రమండలి ఆధ్వర్యంలో మన సంక్రాంతి మన పెద్దల పండుగ అనే కార్యక్రమాన్ని చేస్తూ ప్రతి ఒక్కరూ పండుగ పూట ఎంతో ఆనందంగా ఉండాలి, కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలి అనే ఒక సదుద్దేశంతో గత 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క సంక్రాంతికి అనేక మందికి యాక్చువల్గా ఈ యొక్క అనేక వస్తువులు యాక్చువల్గా పంపిణీ చేస్తున్నారు. గత సంవత్సరం 1111 అంటే 1111 4 ఒక్కట్లు ఉండే విధంగా పంపిణీ చేశారు. ఈసారి 2222 2222 మందికి ఈరోజు యాక్చువల్గా వారి సరుకులు పంపిణీ చేస్తున్నారు. వారిని వారి మిత్ర మండలిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఒకటే చెప్తుంటారు, పండుగలు అందరూ జరుపుకోవాలి, అందరూ సమానంగా జరుపుకోవాలి, గొప్ప పేద అనేది లేకుండా ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లలతో భార్యాభర్త అందరూ ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే 2014-19లో సంక్రాంతి కానుక తీసుకొచ్చారు. కానీ గత ప్రభుత్వం వారి పాలసీలో దాన్ని తీసేశారు. అయితే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క 2222 మందికి యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క ద్వారకానాథ్ వాళ్ళ మిత్రమండలి ఇస్తున్నారంటే వాళ్ళని ప్రత్యేకంగా మరొకసారి అభినందిస్తున్నాను. మీకు అందరికీ తెలిసిందే, గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకలతో ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉంది. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కువ మంది వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళు వ్యాపారాలు చేసుకునేటప్పుడు సంవత్సరం ఆఖరానికి వ్యాపారంలో ఎంత ఆదాయం వస్తుంది, ఆ వచ్చిన ఆదాయాన్ని మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎలా పెంచాలా, వాళ్ళ వ్యాపారాన్ని ఏ విధంగా పెంచాలని చక్కగా ప్లాన్ చేసుకుంటారు, ప్రణాళిక. అదే కుటుంబంలో నెలకు 30,000 ఆదాయం వస్తుందంటే ఆ కుటుంబంలో భార్య భర్త చక్కగా ప్లాన్ చేస్తారు. బాడిగిళ్ళు అయితే రెంట్ ఎంత కట్టాలా, కరెంటు బిల్లుకి ఎంత ఖర్చు అవుతుంది, పాలవాడికి ఎంత ఇవ్వాలా, కూరగాయలకు ఎంత ఖర్చు అవుతుంది, ప్రొవిజన్స్ ఎంత ఖర్చు అవుతుంది, పిల్లల చదువుకి ఎంత అవుతుంది, ఇలా ఒక చక్కటి ప్లాన్ ఉంటుంది. ఈరోజు వారికి ఉన్న అపార అనుభవంతో ముందు తీసుకుంటున్నారు రాష్ట్రాన్ని. చిన్న ఎగ్జాంపుల్, 14-19లో ఇదే శాఖ మంత్రిని 11,000 కోట్ల రూపాయలు నెల్లూరుకి దోమలు లేని నగరం చేయడానికి అండర్ గ్రౌండ్కి 550 కోట్లు, స్వచ్ఛమైన నీరు ఇవ్వడానికి సంగం బ్యారేజీకి 550 కోట్లు, 1,100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 90% వర్క్ కంప్లీట్ చేసి 165 కోట్ల వరకు అయిపోయింది. ప్రభుత్వం మారిపోయింది. గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేయలే, మా మీద కోపంతో. అయితే మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అడిగాను, వారు వెంటనే దాన్ని శాంక్షన్ చేశారు. ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతుంది. జూన్ 12 కంప్లీట్ చేయమని అధికారులకు ఆదేశించాను. ఎందుకు చెప్తానంటే ఉదాహరణ, చిన్న ఉదాహరణే, పార్కులు నెల్లూరులో ఉన్న పార్కులను డెవలప్ చేశాం. కానీ గత ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసింది. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే 47 పార్కులు ఉన్నాయి, టేకప్ చేసాం, 40 పూర్తయినాయి, ఇంకొక 7 కూడా చేస్తున్నాం. నేను అందరికీ ఒకటే చెప్పేది, పిల్లల చదువులు. నేను ఈరోజు స్టేజ్కి వచ్చిన ఇక్కడ నిలబడ్డానంటే కారణం ఏంటంటే ఎడ్యుకేషన్. నేను చక్కగా చదువుకోబట్టి ఈ స్టేజ్కి వచ్చాను. అదేవిధంగా ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్స్
30 రాష్ట్రాల్లో ఉన్నాయి, 7 లక్షల మంది చదువుతున్నారు. 50,000 మంది ప్రతి నెల పిఎఫ్ ఈఎస్ఐ కట్టి శాలరీస్ తీసుకుంటున్నారు. నాకు ఎక్కువ సంతృప్తి అదే. ఇంత ఉన్నత స్థితికి వచ్చానంటే చదువుకోబట్టే. అందుకనే ప్రతి పిల్లవాడు చక్కగా చదువుకోవాలనే ఉద్దేశంతోనే నేను చదివిన స్కూల్ విఆర్ఐ స్కూల్ గత ప్రభుత్వం మూసేసింటే దాన్ని మా పిల్లలకు చెప్పి మా పిల్లలు ఎన్సీసీ వాళ్ళ సపోర్ట్తో 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండింగ్ చేశాం. ఒకే రోజు 1000 అడ్మిషన్ పూర్తయినాయి, ఒకే రోజు. అయితే అంత చదవలేదు నేను. 1000 మంది కాదు నా టార్గెట్. నెల్లూరు సిటీలో ఉన్న ప్రతి పేదవాడు చక్కటి చదువు చదవాలి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్. అందుకే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు వారు తీసుకున్న స్కూల్ పోయారు. ఆ స్కూల్ చూపించా. వెంటనే ఆయన సార్ నేను కూడా ఒక స్కూల్ చేసి పెడతానని ఆయన వెంటనే ఆర్ఎస్ఆర్ స్కూల్ తీసుకున్నారు. ఒక బ్లాక్ పూర్తి చేశారు. మిగతా జరుగుతుంది. అదేవిధంగా డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ సుధాకర్ రెడ్డి ఆయన పిలిపించారు. ఆయన కూడా వేరే స్కూల్ చూపించారు. చూడంగానే ఆయన నేను కూడా స్కూల్ చేస్తాను సార్ అని ఆయన మూలాపాటు స్కూల్ తీసుకొని 50,000 చదరపూలు కడుతున్నాడు. 25,000 కన్స్ట్రక్షన్ అయిపోయింది. అదేవిధంగా రెడ్డి ప్రసాద్ రెడ్డి అడిగా నేను స్కూల్ టేకప్ చేస్తాను తీసుకున్నాను. అదే బేదా మస్తానరావు ఎంపీ గారు ఆయన అడిగా నేను స్కూల్ తీసుకొని చేస్తాను, స్కూల్ స్టార్ట్ చేశాను. జిగ్మా కంపెనీ అడిగాను, వాళ్ళు స్కూల్ తీసుకొని చేస్తున్నారు. అమెరికాలో సెటిల్ అయిన డాక్టర్ భాస్కర్ నెల్లూరు అతను నేను స్కూల్ తీసుకొని చేస్తానన్నారు. ఆయన తీసుకున్నారు. అయితే కొన్ని ఏరియాలో స్కూల్స్ లేవు. 42, 43, 41 తీసుకుంటే 48 ఇక్కడ పట్టడానికి స్కూల్ లేదు. అనేక రకాలుగా ఆలోచించా. వాళ్ళకు కూడా చేయాలనే ఉద్దేశంతో మాజీ మేయర్ అజీజ్ గారు ప్రస్తుతం వర్క్అవుట్ చైర్మన్ వారిని అడిగా ఎలా చేయాలి, 42, 43, 40, 41లో ఒక మంచి స్కూల్ పెట్టాలి, ఎక్కువ మంది పేదలు అక్కడ ఉన్నారంటే వెంటనే వర్క్అవుట్ సలహాలు ఇస్తామన్నారు. 5 ఎకరాలు మార్పు చేశారు. వెంటనే రాజ్యసభ సభ్యులు రమేష్ గారిని కాంటాక్ట్ చేశారు. వాళ్ళ బ్రదర్ ఆయన కాంటాక్ట్ చేశారు. నాకు స్కూల్ చేసి పెట్టుకుంటే వెంటనే నేను చేస్తాను యాక్సెప్ట్ చేసి 20 కోట్ల రూపాయలకి ఈరోజు దాన్ని అమలు స్టార్ట్ చేశారు. ఇలా నెల్లూరులో 16 హై స్కూల్స్ తయారవుతున్నాయి. ఇప్పుడు 54 స్కూల్స్ ఉంటే 54 స్కూల్స్ చదువుతుంది 8,000 మంది. బట్ నా టార్గెట్ ఈ 16 స్కూల్స్ లో 16,000 మంది పేద విద్యార్థులకి చక్కటి ఎడ్యుకేషన్ ఉంటుంది. నన్ను ఎవరు అడగలా. ఎలక్షన్స్ మీద నేనే ప్రమోట్ చేయాల. కానీ నైతిక బాధ్యతగా ఒక ఎమ్మెల్యేగా 74,000 మెజారిటీ మీరు ఇచ్చారు. ఈ నెల్లూరు ప్రజలకు చేయాలని చేస్తున్నాను. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్తారు, ప్రభుత్వం చేసే దాంతో ప్రజలు సపోర్ట్గా ఉండాలి, ప్రజలు కూడా సేవ చేయాలి, వారి వంతు సహకారం కూడా చేయాలి. వారి వంతు సహకారం కూడా చేస్తే వీలైన తొందరలో ప్రజలకు చేయాల్సిన సేవ జరుగుతుందని ఎన్నోసార్లు చెప్తుంటారు. ప్రతి విషయంలోనూ ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని చేయండి అని ఈరోజు పిలుపుని ప్రోగ్రాం తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో బాటంలో ఉన్న 20% పేదలకి టాప్ 10% సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా ఉన్నత స్థితికి పోతారు. అలా ప్రైవేట్ భాగస్వామ్యం కావాలి, వాళ్ళు కూడా సపోర్ట్ కావాలి ఎన్నోసార్లు చెప్తుంటారు ప్రతి మీటింగ్లో. ఆ నేపథ్యంలోనే ఈ పండుగ సందర్భంగా మన సంక్రాంతి మన పెద్దల పండుగ కార్యక్రమంలో ఈరోజు ద్వారకనాథ్ గారు వారి యొక్క మిత్రమండలందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నందుకు ప్రభుత్వం తరఫున వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఈరోజు పిలిచినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సాగిస్తున్నాను. అమ్మ దిగండి కిందకి. కావ్య
కావ్య మీరు మీ భర్త హలో అమ్మ అయిన కింద దిగండి దిగాలి కిందకి మీరు అమ్మా దిగండి మా సార్ని సేకరణతో ఇబ్బంది పెట్టద్దు కావ్య అలాగే పిల్లలు అద్భుతంగా నాట్యం చేశారండి. చప్పట్లు కొట్టాలి. మా వాలంటీర్స్ ఎక్కడ ఉన్నారు? అమ్మకాబాయ్ అమ్మ స్పీకర్ దగ్గర ఆపేయండి. బదలాగి బాబు ఏం కలుపుకేంటి రజనీ కరవక్రవృతి భ్రమర దయచేసి మక్కడి దేవుడు రావద్దమ్మా. ఇలా చేస్తే రేపు సంవత్సరం కార్యక్రమం చేయాలన్నా కూడా ఇబ్బందిగానే ఉంటుంది. అర్థం చేసుకోవాలి. 50 మంది ఇక్కడ తోసుకోవడం జరిగింది. సుష్మా బాధిస్తున్నా ఎలా అమ్మా ఒక్కసారి ఓకే